వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నగరంలో ఈడీ దాడులు మరోసారి కలకలాన్ని రేపుతున్నాయి. సురానా, సాయి సూర్య డెవలపర్స్ లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సురానా గ్రూప్ 3 బ్యాంకులకు 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో సిబిఐ 3 కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తుంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగినటువంటి ఈడీ సోదాలలో 11,62 లక్షల విలువైన బంగారం, నగదును సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పిఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, సురానా కార్పొరేషన్ లిమిటెడ్, సురానా పవర్ లిమిటెడ్ కంపెనీలో 2 ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పిఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో కంపెనీ ఎండీ దినేష్ చంద్ సురానా, విజయ్ రాజ్ సురానా, డమ్మీ డైరెక్టర్లు ఆనంద్ ప్రభాకర్లను 2022లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. 3 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 3,986 కోట్లు సురానా గ్రూప్ కుచ్చుటోపీ పెట్టింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిలుగా కంపెనీ మారింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంపై బెంగళూరు సిబిఐ 3 కేసులు నమోదు చేసింది. గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన 113.32 కోట్ల విలువైన స్థిర చరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్స్ గా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులకు మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమస్ ఐలాండ్ తో పాటుగా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో కూడా డమ్మీ డైరెక్టర్స్ ను నియామకం చేసి ఆయా కంపెనీలలోకి బ్యాంకు రుణాలను మళ్లించారు. సింగపూర్ లో 4 కంపెనీలు స్థాపించి వస్తువులు ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల పేర్లలో చిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లుగా ఈడీ అధికారులు నిర్ధారించారు.